తారవెలసి అనింగిలో నరని మురిసింది దూత వచ్చింది సువార్తం మాకు తెలిపింది ఆహ్వానిస్తున్నాం. రాజులకు రాజు పుట్టాడని యుగుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యుగుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో నరని మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది మరోసారి మీ అందరికీ కూడా స్త్రీ సమాజ వేచిన నాటి కొరకు మరి దేవుని ఆశ్రయించుట అనే స్కిప్ కొరకు ఉద్దేశించి మన బ్రదర్ కాల్ సుధాకర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ స్కిప్ కోసం సుధాకర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. దేవుని ఆశ్రయించుట అనే స్కిప్ కోసం మైక్లన్నీ ఆన్ చేయవలసిందిగా రావాలి. దేవాన్ని యొక్క పరిశుద్ధమైన గొప్పని మమ్మల్ని అందరినీ భద్రపరిచి సమయంలో దేవా మమ్మల్ని అందరినీ దేవా ఇటు రీతిగా దేవా మీ సన్నిధిలో దేవా మిమ్మల్ని స్థుతించుకున్న భాగ్యమును మాకు మా అందరికీ నేను కలుగజేసిన మా దేవా మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు తండ్రి దేవా మీ యొక్క పరిశుద్ధ దినములో దేవా మీ యొక్క జన్మదిన వేడుకల్లో తండ్రి ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ పాలుపంపులు పంచుతున్న విధానమును
బట్టి మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు తండ్రి. అనేక విధాలుగా దేవ నాట్యంతోనూ దేవ నీ బిడ్డలు ఎంత వరకు దేవ నేను గణపరిచిన విధానమును బట్టి వందనములు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో దేవ బిడ్డని యొక్క స్థితిని ప్రదర్శించుకుంటా దేవ నీ నామ మహిమార్థమే వాడుకున్నామని ఈ కార్యక్రమం అంతా దేవ మీ దృష్టికి అంగీకారం మొదలగున మా హృదయములు మీ దృష్టికి అంగీకారం మొదలగున మాలో ఉన్న పాపదాశ్రములన్నింటిలో నుండి విడుదలనిచ్చి మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. చక్కని ప్రార్థన చేసిన సుధాకర్ గారికి ప్రభుపేట వందనం చెల్లించు. ఈ కార్యక్రమాన్ని పాస్టర్ గారికి అధ్యక్షులు. హల్లెలూయా. ఏమిటో ఇంటి పని వంట పని అన్నీ నేనే చెయ్యాల. పనేమో తక్కువ, జీవనేమో ఎక్కువ. చేసి అలసిపోతున్నా. క్రిస్మస్ సీజన్ ఒకటే, ఇంకో 4 ఇల్లు ఒప్పుకున్నాను. ఆ ప్రెసిడెంట్ అమ్మగారు రామ్ గారిది, ఆ కాల్ సచిపతి గారిది, ఆ టీసీ గారి ఇల్లు ఒప్పుకున్నాను. ఇది ఎప్పుడు అవుతుందో చేసి అలసిపోయి కాసేపు కొనుక్కు చెప్తాను. చాలా పనులు ఉన్నాయి. షాపింగ్ చెయ్యాలా, ఫ్రెండ్స్ అందరినీ పిలవాలా, చాలా పనులు ఉన్నాయి. అవును, మరి రామలక్ష్మి ఎక్కడుంది? కనిపించట్లేదు. ఏం చేస్తుందో ఏంటో ఇది. అమ్మో, ఇది చచ్చిందా బ్రతికిందా? అసలే నా కూతురు పెళ్ళుంది. చూద్దాం. దేవుడా బ్రతికించా. బ్రతికే ఉంది. ఏ రామలక్ష్మి, రామలక్ష్మి చేసిన యాక్షన్ చాలు కానీ వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మగారు కాఫీ తీసుకోండి. ఇదిగో రామలక్ష్మి. రామలక్ష్మి, మీ అయ్యగారు డబ్బులు ఇస్తారన్నారు. షాపింగ్కి వెళ్ళాలి మనం. అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం కదా, టైం అయిపోతుంది. ఇంకా డబ్బులు వేయలేదేంటి? అమ్మగారు మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. ఏంటి రామలక్ష్మి? అడుగు. అదే అమ్మగారు, మన అమ్మాయి గారు పెళ్లి కదండి. అవును. నాకు ఎంత పెట్టుకుంటారండి చీర? అదేంటి రామలక్ష్మి కొత్తగా అడుగుతున్నావు? నా దగ్గర ఎంతో నమ్మకంగా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావా? అవును అమ్మగారు. కనీసం 300 పెట్టుకోనేనా నీకు? 300? ఇంకా 3000 పెట్టుకుంటారనుకున్నాను. అయితే వద్దా? 150 సరిపోతుందా? ఆ 150, ఆ 3000, ఆ చీర కూడా మీ దగ్గరే ఉంచుకోండి. వెళ్ళు వెళ్ళు, నోరు మూసుకుని. హలో, చెప్పండి. అవును, ఎప్పుడు మనకే కదా షేర్స్ అన్నీ వస్తాయి. డబ్బులు త్వరగా వేసేయండి. షాపింగ్కి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. అవునా? అదేంటండి అలా జరగడం ఏంటి? ఎప్పుడు మనకే కదా షేర్స్ అన్నీ వస్తాయి. ఈసారి అలా జరిగిందేంటి? సర్లే, ఉంటాను. ఏమై అమ్మగారు, ఇప్పుడు దాకా మెరిసిపోయారు, ఇప్పుడు డల్ అయిపోయారు. అమ్మగారండి. రామలక్ష్మి, విసిగించకు, చాలా చికాగ్గా ఉంది నాకు. అమ్మగారండి ఏమైందండి? ఇప్పుడు ఇరిగిపోయింది మొక్కము, ఇప్పుడు నీరసంగా అయిపోయారు. నీకు చెప్తే నువ్వు అరుస్తావా తీరుస్తావా అని నన్ను అడుగుతున్నావు? అయ్య బాబోయ్, అరసలేను తెరసలేను, కానీ మీ మనసులో బాధపోతుంది కదా అమ్మగారు. అవునా? ఏమీ లేదు రామలక్ష్మి. అదే అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం కదా,
ఇప్పుడు బిజినెస్ లో షేర్స్ అన్ని మనకే వస్తాయి కదా, అనుకోకుండా ఈసారి బిజినెస్ లో షేర్స్ అన్ని పోయాయంట. సమయానికి డబ్బులు సిద్ధం కాలేదు. ఏం చేయాలో నాకు అస్సలు తోచట్లేదు రామలక్ష్మి. చాలా టెన్షన్ గా ఉంది. ఏసయ్యా, ఈ సమయంలో నువ్వే నన్ను ఆదుకోవాలి. అమ్మగారు నేను ఒకటి చెప్తానండి. ఏంటి రామలక్ష్మి? అమ్మగారు మీకు బోర్డు మంది స్నేహితులు ఉన్నారు కదండి, ఎమ్మెల్యేలు, సింగర్లు, సినీ యాక్టర్లు, ఇంకా బోర్డు మంది ఉన్నారు కదండి. వాళ్ళందరినీ పిలిచి సాయం అడగొచ్చు కదా అమ్మగారు. రామలక్ష్మి మంచి సలహా ఇచ్చావు రామలక్ష్మి. సరే, నేను వాళ్ళందరినీ ఫోన్ చేసి పిలుస్తాను. నువ్వు చక్కగా మంచి మంచి వంటలన్నీ సిద్ధం చేసి ఉంచు, సరేనా? అలాగే అమ్మగారు. చేపల కూర, కోడి మాసం, పప్పు, అప్పడం కూడా చేస్తాను. అయ్య బాబోయ్, చేపలు ఉండడానికి గుల్లబ్బాయి చేపలు తప్పదు, సోమవారం వెళ్ళిపోవాలేమో. అమ్మగారు సార్ ఫోన్ ఇవ్వండి. ఎందుకే? ఒకసారి ఇవ్వండి అమ్మగారు. మా యజమానికి ఫోన్ చేస్తానండి. హలో ఏంటి? అదేండి, మా అమ్మగారి ఇంట్లో వంటలు చేయాలి కదా. నేను సాములగడ్డ నుంచి ఆ సాయి దగ్గరికి వెళ్ళి మాంసము, ఆ చేపలు ఇంకా అన్నీ తెచ్చండి. డబ్బులు మాత్రం అంతే నాగే చెప్పండి. అమ్మగారు నేను చెప్పి ఫోన్ పే చేస్తాను. ఎక్కువే చెప్పండి మీరు. ఉండండి. అయిందా? అమ్మగారు మళ్ళీ ఫోన్ చేస్తారు, ఫోన్ పే చేసేయండి అమ్మగారు మీరు. అలాగే అలాగే, వెళ్ళి వెళ్ళి పంచు. రామలక్ష్మి, ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. ఎవరు వచ్చారు? అయ్య బాబాయ్, ఈయనెవరు? తెల్లని వస్త్రాలు వేసేసుకున్నా. అమ్మగారండి, అమ్మగారు, అమ్మగారండి. అరగుకి వస్తున్నాను. ఏంటి చెప్పు? అదేనండి, ఆయన ఎవరు తెల్లని వస్త్రాలు ధరించేశారండి. తెల్లగా మెరిసిపోతుంది మా అమ్మ. ఆయన ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు చూద్దాం పదా. అలాగే అమ్మగారు. ఏసయ్యా, తలుచుకోగానే వచ్చారా? రండి ఏసయ్యా, లోపలికి వెళ్దాం. ఏసయ్యా, నా ఇంటిలో మొదటి స్థానం నీకే ఏసయ్యా. కూర్చోండి ఏసయ్యా. ఏసయ్యా, నాకు చాలా పనులు ఉన్నాయి ఏసయ్యా. నేను చాలా పనులు చేసుకోవాలి. నా పనులు చూసుకుంటాను ఏసయ్యా. అయ్య బాబోయ్, ఏసు బాబు ఎంత చక్కగా ఉన్నాడు. ఓలమ్మోయ్, ఓ నాయన, ఎంత శాతంగా సుకున్నారో ఏసు బాబు. రామలక్ష్మి, ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. అలాగే అమ్మగారు. వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. ఈవిడా అమ్మగారండి, అమ్మగారు, అమ్మగారు. పిల్లవే అరకే రామలక్ష్మి. చెప్పు. పిలిచాను కదా నేను. అదే అమ్మగారు, అలా అదిగో అలా సినిమాలు చేశారు కదా టీవీలో, కాపాడిపోయారు. ఆవిడ వచ్చింది. ఓహో, హీరోయిన్ రమణి వచ్చిందా? యా, హీరోయిన్ గారు. వినిపిస్తుందా లోపలికి? హాయ్ రమణి, బాగున్నావా? బాగున్నాను రమణి. రమణి, నా ఇంటిలో మొదటి 2వ స్థానం నీకోసం ఉంచాను. కూర్చో రమణి. వాట్ విజయ, ఏం మాట్లాడుతున్నావు? నేను నా షూటింగ్స్ అన్ని వదులుకుని వస్తే నువ్వు నాకు ఇచ్చేది సెకండ్ ప్లేస్, నాకు ఫస్ట్ ప్లేస్ ఇది, లేదంటే నేను వెళ్ళిపోతా. రమణి, ఒక నిమిషం ఆగు. అమ్మో, నా కూతురి పెళ్లి కోసం డబ్బులు హెల్ప్ చేస్తుందని ఈమెను పిలిస్తే వెళ్ళిపోతాను అంటుంది. ఈమె వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఒకసారి ఏసయ్యని అడిగి చూద్దాం. ఏసయ్యా, రా రమణి, నువ్వు అడిగిన ఫస్ట్ ప్లేస్ కూర్చో. థ్యాంక్ యూ. రామలక్ష్మి, రామలక్ష్మి, రామలక్ష్మి. హీరోయిన్ రమణి గారికి ఏం కావాలో చూడు. అలాగే అమ్మగారు. హీరోయిన్ గారండి, కాపీ. హీరోయిన్ గారు, నేను ఒకటి అడుగుతానండి. అదేనండి, ఎంత అందంగా ఉన్నారు కదా, ఎంత అందంగా కనబడాలంటే ఏం చేయాలండి? అది పుట్టుకతో రావాలి, అయినా నీకు రాదులే పో. పుట్టుకతో నేను అందంగానే ఉన్నాను కదూ. ఒకసారి ముట్టుకుంటానండి. ముట్టుకో. ముడేసుకున్నాను ఇంకోసారి ముట్టుకుంటానండి. ముట్టుకో.
ఇది మా పొయ్యిలో పిడక బుడిదిలాగా ఉంది. వాట్ ఆర్ యూ టాకింగ్? ఆగండి. టాకింగ్ నాకు రాదా టాకింగ్? ఐ వాక్ ఇంగ్లీష్, ఐ స్లీప్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్. విజయ విజయ, రమణి ఏమైంది రమణి మీ చెప్పి. పని మనిషి ఏంటి తిక్కగా మాట్లాడుతుంది? ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకుని బూడిద అంటుంది ఏంటి? అయ్యో రమణి సారీ, నువ్వేమనుకోద్దు, నువ్వు కూర్చో. ఇటు రావే నువ్వు. అది బూడిద కాదే, దాన్ని ఫౌండేషన్ అంటారు. అది రాసుకోకపోతే వాళ్ళని అస్సలు చూడలేదు, అర్థమవుతుందా? ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ కన్నా పిడక బుడిదేవో అంటారు. నేను అది రాసేసుకొని అందంగా టీవీలో కాబడిపోతాను. సరే సర్లే వెళ్ళి పని చూడు. రామలక్ష్మి ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అదే కాదు నా పని. అమ్మగారండి, అమ్మగారండి. వస్తున్నాను ఏంటి? అదే అమ్మగారు, మన ఫ్యామిలీ డాక్టర్ అమ్మగారు వచ్చారు. నోర్మి, మన ఫ్యామిలీ ఏంటి? నా ఫ్యామిలీ. నువ్వు కూడా నా ఫ్యామిలీలో కలిసిపోదాం అనుకుంటున్నావా ఏంటి? రా రా. ఇన్ని సంవత్సరాలు చేస్తే మా నాన్నలేదు ఇప్పుడు. హాయ్ డాక్టర్, రండి రండి. హాయ్ విజయ, బాగున్నావా? బాగున్నాను డాక్టర్, మీరు బాగున్నారా? ఫ్యామిలీ అంతా బాగున్నారా? అందరం బాగున్నాం డాక్టర్. రండి రండి, లోపలికి రండి. డాక్టర్ గారు మీకోసం 3rd ప్లేస్ రెడీగా ఉంది, కూర్చోండి డాక్టర్ గారు. వాట్ విజయ, నా గురించి ఏమనుకుంటున్నావు? ఈ జీరాగంపేటలోనే నేను ఫేమస్ డాక్టర్ని కదా. నేను చేసే ట్రీట్మెంట్లో చాలా మందికి కళ్ళు పోయాయి, అలాగే కాళ్ళు పోయాయి, అలాగే చాలా మంది పైకి వెళ్ళిపోయారు. అంత గొప్ప డాక్టర్ నేను. అందుకేనేమో 3rd ప్లేస్ ఇస్తే అలాగా? అందుకేనేమో గాలి పొంత సరిపోక అదే దొడ్డు పెంచారు. కనీసం 2nd ప్లేస్ అయినా ఇస్తే విజయ, లేదంటే నేను వెళ్ళిపోతాను. చాలా పని డాక్టర్ ఉంది. డాక్టర్ ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఈ డాక్టర్ గారు 2nd ప్లేస్ ఇవ్వకపోతే వెళ్ళిపోతానంటుంది. నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఈమె వెళ్ళిపోతే వీళ్ళు హెల్ప్ చేస్తుందని కదా ఈమెను పిలిచాను. సర్లే, ఏసఐ మాటి మాటికి అడిగితే ఏమనుకుంటారు, కానీ నా ఏసఐ కదా, ఒకసారి అడిగి చూస్తాను. ఏసయ్యా, అమ్మాయ్యా. రండి డాక్టర్, మీరు అడిగిన 2nd ప్లేస్. కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. కూర్చోండి. రామలక్ష్మి, డాక్టర్ గారికి కాఫీ తీసి అమ్మగారు ఇదిగోండి. థ్యాంక్ యూ రామలక్ష్మి. అమ్మగారు చెప్పు రామలక్ష్మి. నాకు చిన్న సమస్య ఉందండి. చెప్పు. హాస్పిటల్కి వద్దాం అనుకున్నాను కానండి, మా అమ్మగారు డబ్బులు ఇవ్వగానే అలా పంపడం కానండి. పొద్దున్న పని చేస్తున్నానండి, పొద్దుగట్లా ఎందుకు తింటున్నానండి, ఆ తర్వాత ఎందుకు తింటున్నానండి, ఆ తర్వాత మళ్ళీ ఎందుకు తింటున్నానండి, ఎంత ఆకలేస్తానండి. కానీ సన్నపడాలంటే ఏం చేయాలి అమ్మగారు? విజయ విజయ, చూడు రామలక్ష్మి ఏదేదో మాట్లాడుతుంది. ఎక్కువ తింటున్నాను అంటుంది, సన్న కావలేదు అంటుంది, అరగలేదు అంటుంది. నాకేమో బుర్ర పోతుంది. అయ్యో డాక్టర్, ఇది డాక్టర్ని చూస్తే చాలు ఒంట్లో ఉన్న జబ్బులు రోగాలు అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఏమనుకోద్దు డాక్టర్, మీరు కూర్చోండి. రామలక్ష్మి, నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు తీయకు రామలక్ష్మి. వెళ్ళి నీకు చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యి, అర్థమవుతుందా? అలాగే అమ్మగారు. వెళ్ళి వెళ్ళి. ఇక్కడ చెప్పేద్దా హాస్పిటల్కి వెళ్ళని. రామలక్ష్మి, డోర్ కొడుతున్నారు చూడు. హలో, అమ్మగారు 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 వచ్చాను వచ్చాను వచ్చాను, చెప్పు. అది అమ్మగారు 5 ఏళ్ళకి ముందు కనబడి తర్వాత మాయమైపోయారా? ఆవిడ వచ్చింది. ఎమ్మెల్యే గారు వచ్చారా? గట్టిగా అనకి, ఆవిడ విన్నదనుకో జైల్లో వేస్తుంది నిన్ను నన్ను. నన్ను ఎందుకు ఎత్తారో ఎత్తే మిమ్మల్ని ఎత్తారా? నీకు ఎక్స్ట్రా వద్దని చెప్తుంటే వినట్లేదు. నమస్తే ఎమ్మెల్యే గారు, రండి లోపలికి. హలో,
పిలిచారు. నేను రాగంపేట వెళ్తున్నాను. అరగంట లేట్గా వస్తానని చెప్పు. అందరికీ నమస్కారం అమ్మా. బాగున్నాను ఎమ్మెల్యే గారు, మీరు బాగున్నారు కదా? రండి లోపలికి రండి. ఎమ్మెల్యే గారు మీకోసం 4th ప్లేస్ రెడీగా ఉంది, కూర్చోండి. విజయ ఇప్పుడు మీటింగ్ ఫస్ట్ ప్లేస్ ఎలాగో లేదు, 4th ప్లేస్ లో కూర్చోమంటావా? అయితే 3rd ప్లేస్ ఈ లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఎమ్మెల్యే గారు ఒక నిమిషం ఉండండి. వీళ్ళిద్దరు కదలమంటే అసలు కదిలే పరిస్థితి లేరు. ఇంకా ఏసై ఒక్కరే నాకు ఈ సమయంలో మాట. ఏసయ్య రండి ఎమ్మెల్యే గారు, కూర్చోండి. రామలక్ష్మి అమ్మగారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఏం కావాలో చూడు. లేవో. హాయ్ డాక్టర్ గారు. ఎమ్మెల్యే గారు పల్సగా తెచ్చాను. రామలక్ష్మి చెప్పండి. నీటిలో పందారు వేసుకొచ్చేసారు కదా? కాదమ్మ గారు, పల్సగా తెచ్చాను. చక్కగా ఇంకో మీకు పైత్యం చేసేసి మీటింగ్కి వెళ్తారు కదా, పీచ్ అవ్వలేరని పల్సగా తెచ్చాను. ఇక్కడేమో నీ పందాతోటి ఇంటికాడ మా ఆయన ఉప్పుతోటి చచ్చిపోతాను. అవునా అమ్మగారు? అమ్మగారు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఇలా సార్ వచ్చేస్తున్నాను. రామలక్ష్మి మా ఫ్రెండ్ చేపల కూర, మటన్ కూర అన్ని చేయించిందా? అవో చేయించిందండి. మటన్లో మటన్ వండిచ్చావా, తినేసావా? మటన్లో మటన్ ఉంది కదండి, చేపల్లో పొరలు ఏమన్నాయి, నేను తినేసానండి. తోకలే ఉన్నాయండి. అవునా? మా ఫ్రెండ్ బీరువాలా కానీ నీ వంటనే బాగా దాచినట్టుందటి. అంతా నీ అభిమానం అండి. అలాగే రామలక్ష్మి, ఎంత పని చూసుకోండి. కాదండి ఏమో అడుగుతాను, చెప్పండి. చెప్తున్నాము. మొన్న ఎలక్షన్ అయింది కదండి, అవునమ్మా. అందరికి ఓటుకు 2 సేలు ఇచ్చారు. మా ఇంటి ముందు నీలక్ష్మి గారికి అలా ఆయనకి ఇచ్చారు. ఆ పక్కన పల్లారాజారావు గారు కూడా ఇచ్చారు. 5లోనే ఉంటుంది ఎంత. అమ్మగారికి, నవరత్నం గారికి ఇలా అందరికి ఇచ్చారు. అందరికి ఇచ్చారమ్మా. నాకు 1000 ఇచ్చారండి. అలా ఇంకో 1000 ఇవ్వలేదండి. ఎవరెత్తారు మీరు ఇచ్చేస్తారా? తిక్క సమాధానం. విజయ ఏమైంది ఎమ్మెల్యే గారు? విజయ నీ రామలక్ష్మి తిక్కగా మాట్లాడుతుంది. దీన్నన్నా మార్చి నన్నన్నా పిలకు 2 జరగవు కదా. అయ్యో ఏమనుకోదు, మీరు కూర్చోండి. అది అలాగే తిక్కగా మాట్లాడుతుంది, అందరి ముందు నా పరువు తీస్తుంది. రామలక్ష్మి అమ్మగారు ఎందుకే అలా విసిగిస్తున్నావు? అందరి ముందు నా పరువు తీస్తావు ఎందుకు? నీకు చెప్పిన పని చేయమని చెప్తున్నానా? వాళ్ళని మర్యాదగా చూసుకో, వాళ్ళని విసిగించుకో, అర్థమవుతుందా? అలాగే అమ్మగారు. ఊళ్ళో డబ్బులేనా అడిగానా నేను? నా డబ్బులే కదా అడిగారు. ఓ ఇదైపోతున్నారు మరి అమ్మగారు తగ్గ ఎమ్మెల్యే ఇవి కూడా. రామలక్ష్మి ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. నేను అరవద్దని చెప్తున్నాను రామలక్ష్మి, కొంచెం నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకో, డీసెంట్ గా. ఓకే అమ్మగారు. అదమ్మగారు అని చెప్పాను. రాగాలేతామండి టీవీలో కప్పడిపోతారు కదా, ఆవిడ వచ్చింది. ఫింగర్ ఇస్తే వచ్చిందా? ఫింగర్ కాదే, సింగర్. అదేలేండి సింగర్ గారు. అదే లోపలికి తీసుకొద్దాం. హాయ్ ఇస్తారు. బాబోయ్ వీళ్ళందరూ హెల్ప్ చేస్తారని పిలిస్తే ఒకరిని మించి ఒకరు ఉన్నారు. ఇంకేం చెయ్యాలి? ఈవిడికి ఇవ్వకపోతే వెళ్ళిపోతానంటుంది. ఇంకా ఏసైనా ఒక్కరిని అడగాలి. ఇస్తారు కూర్చో. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి అమ్మగారు రా రా చూడు. రెడీలో తీసుకున్నాను. సింగర్ గారు, సింగర్ గారు. రామలక్ష్మి సింగర్ కాదే, సింగర్ అనాలి. ఏమన్నాను? సింగరే కదా అన్నాను. సింగరే. అదేలేండి మీరు అన్నదే.
ఏంటిది? నేను కాఫీ టీ తీసుకోను. హాట్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ తీసుకురా. మళ్ళీ ఇందులో పెసలు. తెంగర్ గారు ఇదిగోండి హాట్ వాటర్. రామలక్ష్మి సింగర్ అనాలే. అదేలేండి మీరు అన్నదే. ఓకే, థ్యాంక్ యూ. తెంగర్ గారు మిమ్మల్ని అడుగుతారండి, మీరా పాటలు పాడతా టీవీలో కాపాడుకోవాలంటే ఏం చేయాలండి? సాధనం చేయాలి ప్రతిరోజు, లేకపోతే పాడలేవు. మరి ప్రతిరోజు చేసేస్తున్నాం కదా తాను. అయినా సాధనం చేయాలి, స్నానం కాదు. అదే మీరు అన్నదే, నేను చేసేస్తున్నాను చిన్నప్పటి నుంచి. అయినా పుట్టుకలో నుంచి కూడా ఉండాలి. మరి అబ్బాయి పుట్టుకలో నుంచి ఇంకా ఎక్కువ చేసేసాను. కావాలండి మరి ఎవరికైనా మాస్టర్ అడగండి. అవునా? సరే అయితే ఒకసారి పాడుకో. పాట పాడతాం గారు. బాబు వాయం తగ్గించి వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలగాడు తెలుపు, పాలగాడు తెలుపు, వాషింగ్ పౌడర్. మీ రామలక్ష్మి అంటే ఇలా పాడుతుంది, చెల్లెని బ్లడ్ వచ్చేస్తుంది. ఇలాగైతే నేను వచ్చిన పని కూడా మర్చిపోతాను. ఈవిడకన్నా బాగా పాడేశారండి. దీని ప్రతాపం నీ దగ్గర కూడా చూపించిందా? రోజు దీని పాటలతో మమ్మల్ని చంపుతుంది. ఇప్పుడు నిన్ను కూడా విసిగిస్తుందా? ఏమనుకోక ఇద్దరు వేస్తారు. కూర్చో, దాని సంగతి నేను చెప్తాను. రామలక్ష్మి అమ్మగారు, ఇంకా నీకు నెమ్మదిగా చెప్పడం అవ్వదు రామలక్ష్మి. ఇంకా తీసేయడమే నీ పని, అర్థమవుతుందా? తీసేది నా ఇల్లు ఆల్రెడీ ఒప్పుకున్నాను కదా. నీకు ఎక్స్ట్రా చెయ్యొద్దని చెప్తున్నాను. నీ పని నువ్వు చూసుకో, సరేనా? అలాగే అమ్మగారు. ఊరికే ఇంకన్నా గొప్పగా పాడేశానండి. చూస్తా ఉండండి, ఏదో రోజు నేను టీవీలో కాపాడిపోతాను. ఈవిడ పెద్ద తెంగన్న అయిపోతాను. రామలక్ష్మి, ఎవరో డోర్ కొడుతున్నారు, వినిపించట్లేదా? అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారండి. ఓయ్ చెప్పు. అదేనండి, వాళ్ళే అమ్మతా ఉండి డబ్బులు తీసుకుంటారు కదా, ఆవిడ వచ్చింది. రియల్ ఎస్టేట్ ప్రియా వచ్చిందా? గిన్నెలు ఇస్తాడా? రియల్ ఎస్టేట్ కాదే, రియల్ ఎస్టేట్ అంటారు వాళ్ళనిరా. గిన్నెలు ఇస్తాడే కదా. హలో, ఒరే నేను మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్ ప్రియా. హాయ్ విజయ, ఎలా ఉన్నావు? బాగున్నాను ప్రియా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. హలో, అరే ఆ పంచాయతీ ఆఫీస్ పక్కన ఉన్న స్థలము, ఆ చెరువు కాడ ఉన్న స్థలము, ఆ రెండు సెటిల్మెంట్ చేసేసి అకౌంట్ పేమెంట్ అకౌంట్లో పడిపోవాలి, సరేనా? ఏమైనా తేడా వస్తే చెప్పండి, రేపేద్దాం. ఇంకేంటి విజయ, ఎలా ఉన్నావు? బాగున్నాను ప్రియా. ఇంకేంటి నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రియా. ఏం ప్రియాలు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? చాలా థ్యాంక్స్ ప్రియారా. నీకోసం 6th ప్లేస్ రెడీగా ఉంది, కూర్చో. ఏంటి విజయ, నేనేంటి, నా రేంజ్ ఏంటి, ఎంత బిజీగా ఉంటానో తెలుసు కదా నీకు. నువ్వు పిలిచావా, నేను వచ్చాను. ఇస్తే 5th ప్లేస్ ఇవి, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ప్రియా ఒకసారి ఉంది ప్రియా. బాబోయ్, వీళ్ళందరినీ భరించలేకపోతున్నాను. వీళ్ళందరూ వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సర్లే, ఇంకేసైనా దిక్కు నాకు ఏసైనా అడుగుతాను. ఏసయ్యా, అమ్మయ్య, ఏసయ్య నన్ను రక్షిస్తున్నాడు. రా ప్రియా, కూర్చో. నువ్వు 5th ప్లేస్ అడిగావు కదా, రెడీగా ఉంది. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, ప్రియాకి ఏం కావాలో చూడు. అలాగే అమ్మగారు. ఏటో పని చేసుకున్న కాలేజీ. రామలక్ష్మి, ఎలా ఉన్నావు? అరే చాలా బాగున్నానండి. మీరు దయించారనుకో ఇంకా బాగుంటాను. ఏం దయించాలి, చెప్పు. అదే అమ్మగారు, ఆడికి ఆడికి ఇచ్చేతా ఉంటారు కదా, అందులోనండి కొంచెం చెక్క కాదు మొక్క ఇచ్చారనుకో గేదెలకి పాకేసుకుంటానండి. అదేమన్నా బిస్కెట్ ముక్క అనుకుంటున్నావు ఏంటే? స్థలము లేకపోతే మీరు ఉంది కదండి, ఆల్రెడీ మీరు నేర్చుకుంటున్నాడు కదా, అందులో 4 ఇచ్చినా నేను గేదెలు కట్టుకుంటాము. అది నాకే లేదు, నీకెలాగిస్తాను.
విజయ వచ్చేస్తుంది. ఏంటి మీ రామలక్ష్మి ఏం చేస్తుంది? చెక్ అంటది మొక్క అంటది నాకు రాసి ఇయ్యండి అంటది ఏదో తిక్క తిక్కగా మాట్లాడుతుంది మీ రామలక్ష్మి. అయ్యో ప్రియ ఏమనుకోద్దు, అది అలానే తిక్కగా మాట్లాడి అందరి ముందు నన్ను అవమానిస్తుంది. నువ్వేమనుకోద్దు ప్రియ, దానికి నేను చెప్తాను, నువ్వు కూర్చో. సరే ప్రియ. రామలక్ష్మి అదేమన్నా అందరికీ ఊరికే ఇచ్చేస్తుంది అనుకుంటున్నావా ఏంటి? దాన్ని అడుగుతున్నా నువ్వు. ఇలాగనేమా నోరు మేమని చెప్తున్నానా? వెళ్ళి పంచుడు. అది నా వల్ల అసలే కాదు. రామలక్ష్మి చూడు, వినిపించట్లేదా? అమ్మగారండి, అమ్మగారు అదేనండి మీ పెట్టు టెస్ట్ అంటారు కదా, ఆవిడ వచ్చింది. అమ్మో, నా ఫ్రెండ్ మెస్సీ వచ్చిందా? రారా. ఏసియా ఎలా ఉంటారు? అమ్మాయి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయి? ఇప్పుడు స్టార్ట్ చేయాలి మెస్సీ, ఇంకా స్టార్ట్ చేయలేదు. బాగున్నారు అంతాను? అందరం బాగున్నాం మెస్సీ. రారా లోపలికి వెళ్దాం. చాలా రోజులైంది మనకు కలిసి. అవునవును. రా, నీకోసం 7th ప్లేస్ రెడీగా ఉంది, కూర్చోవాలా? ఏంటి మెర్సీ, నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటావు కదా, నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తావేమో అని ఆశించి వచ్చాను. సరే 6th ప్లేస్ అనే ఇస్తేనే కానీ నేను లేదంటే వెళ్తాను. మెర్సీ అదేంటి మెర్సీ అలా ఉంటావు? నువ్వు అడిగితే నేను కాదంటానా ఏంటి? ఒక్క నిమిషం ఉండు, నీకు 6th ప్లేస్ కావాలంతే కదా? రా మెర్సీ, కూర్చో. రామలక్ష్మి, హలో అమ్మగారు, నేను ఈ రోజు రావడం కుదరదండి. మా పిల్లలకి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అండి. మీకు గిన్నెలు ఒప్పుకున్నాను కదా అమ్మగారు, ఇస్తారు అమ్మగారు. నేనేనండి, అదేనండి, ఇది రేపు కాకుండా ఎల్లుండి వస్తానండి. వచ్చి ఇటుకి పెట్టి బాగా సదగొట్టి గిన్నెలతో వేస్తానండి. అలా అమ్మగారు ఉంటాను. రామలక్ష్మి, అమ్మగారు నా ఫ్రెండ్ మెర్సీకి ఏం కావాలో చూడు. అమ్మగారండి, ఇదిగోండి. రామలక్ష్మి బాగున్నావా? ఓ చాలా బాగున్నాను అమ్మగారు. అమ్మగారు చెప్పు. వచ్చేటప్పుడు ఓ సేద్రలా ఊపేసుకుంటా వచ్చేసారు. ఏంటి అలదటండి? ఏం తెమ్మంటావే? అవునండి, మొన్న వచ్చినప్పుడు మళ్ళీ ఈసారికి వచ్చినప్పుడు తెస్తాను అన్నారు కదా, చేరండి. మీరు మా అమ్మగారు ఓ ఆన్లైన్ షాపింగ్ ఏలైనది ఆన్లైనే కాబట్టి ఆ షాపింగ్ చేసేస్తా ఉంటా, చీర బుక్ చేసేస్తానన్నారా? అవునా, నేను మర్చిపోయాను. మరి ఇప్పుడు చెప్పరా? డబ్బులు ఫోన్ పే మా అమ్మగారు చేసేయండి. ఇస్తాను. విజయ, ఇది నా బుర్ర తినేస్తుంది. రామలక్ష్మి చెప్పింది పని చెప్పింది ఒక్కటి చెయ్యదు. ఏంటిది ఇంకా మారలేదా? వచ్చినప్పుడు అలా షాపింగ్ అంటది, చీరలు అంటది, ఏవో చెప్తుంది. నేను అసలు మారదు. దీనిలో మార్చే, లేదంటే నేనైనా రావడం మానేస్తాను. తలనొప్పి ఎక్కువైపోయింది నాకు. ఉండి మెర్సీ, దానికోసం నువ్వు మానేస్తానంటే ఏంటి? దాన్నే తీసేద్దాంలే, కంగారు పడుకు, నువ్వు కూర్చో, దాన్ని నేను చెప్తానులే. ఎలా తీసేస్తారో నేను చెప్తాను. ఏంటి రామలక్ష్మి, నా ఫ్రెండ్ని మా మర్యాదగా మాట్లాడుతున్నావు. దానికి ఏం కావాలో అది చూసి దానికి కావాల్సింది అర్థమైందా? విసిగించుకో. అలాగే ఇచ్చాను అమ్మగారు. నేను ఈసారి రివర్స్ లో చేస్తాను. ఆ ఇష్టాలే వద్దని చెప్తున్నాను, పని చూడు. అలాగే అమ్మగారు. కింద కూర్చోస్తాను. రామలక్ష్మి, ఎవరో వచ్చారు చూడు. అలాగే అమ్మగారు. ఏం దేవుడు ఉండిపోయినట్టు. అమ్మగారు, అమ్మగారండి. ఏంటి రామలక్ష్మి, ఎవరొచ్చారు? అదేనండి, అంచేపు మనకు అమ్మాయి పడి తింటా ఉంటారు కదా, ఆవిడ మీ చెల్లెలు కూడా వచ్చారు. నోర్మై, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి? అదేమన్నా మా ఆయన చెల్లెలు అనుకుంటున్నావా ఏంటి? నా చెల్లెలు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. మా ఆయన చెల్లెలు అయితే నువ్వు ఎలా మాట్లాడినా నేను ఊరుకుంటాను. నా చెల్లెలు కదా, గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. అయినా నా ఇంటి మీద పడి తింటుందంటున్నావేంటి? నావన్నీ దానివే, దానివన్నీ కూడా దానివే, ఒక్క నా మొగుడు తప్ప. లేకపోతే అది కూడా ఇచ్చేయండి. హాయ్ చెల్లి. హాయ్ అక్క, బాగున్నావక్క? బాగున్నాను చెల్లి, ఇంత లేటుగా వచ్చావేంటి? దొరకలేదేమో. ఏంటక్క, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయి అక్క? నువ్వు వచ్చేసావు కదా, అప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సరే అక్క. సరే, నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను, వాళ్ళందరికీ దగ్గరుండి నువ్వేం కావాలో చూసుకో, సరేనా? సరే అక్క. అదేంటక్క నన్ను చూసుకోమంటున్నావు, రామలక్ష్మి చూసుకోదా? అది చూసుకుంటుంది లేవే, వాళ్ళందరూ కొంచెం అంటుపండు. వాళ్ళు కొంచెం
VIP పర్సన్స్ దగ్గరుండి దాని చేత ఏం కావాలో చూసి చేయించు. సరే అక్క. అక్క నేను ఎక్కడ కూర్చోనాక? రామలక్ష్మి, ఇల్లంతా నీదే చెల్లి, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో, నీకు నచ్చిన పని చేస్తాం. సరే అక్క. నమస్తే అండి హీరోయిన్ గారు, బాగున్నారా? డాక్టర్ గారు బాగున్నారా? ఎప్పుడు వచ్చారండి? మేము బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఎప్పుడు వచ్చారండి మీరు? ఈరోజే వచ్చానమ్మా. నమస్తే అండి ఎమ్మెల్యే గారు. నమస్తే అమ్మా, బాగున్నారా? ఎప్పుడు వచ్చారండి? వంట అయిందమ్మా. అన్నీ ఈయన లేపడం అసలు బాగోదు. ఎమ్మెల్యే గారు కదా, ఫీల్ అవుతుంది. హాయ్ మెర్సీ. హాయ్, బాగున్నావా? బాగున్నాను. ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి బాగున్నారా? పిల్లలు బాగున్నారా? బాగున్నారా? ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్ళారా? పిల్లలు స్కూల్కి వెళ్ళారు. నేను ఇలా ఏంటి ఈ మధ్య ఈజీగా పిలిస్తే బాగా- వచ్చాను. ఈ మధ్య బాగా యూట్యూబ్ లో బాగా కనిపిస్తున్నావు. అవునా? థ్యాంక్ యూ. ఓకే. ఈయన లేపడం అసలే బాగోదు. ఎంతైనా ఫ్రెండ్స్ కదా. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాండి. ఏం లేపడం అసలే బాగోదండి. లేదండి, త్వరలో వస్తాను. పిల్లలు కదా. హాయ్ అండి. హాయ్ చెల్లి, బాగున్నారు. గుడిగా వచ్చాను. అక్క సరే నిండిపోయినాయి. ఎక్కడ కూర్చోవాలి? నీ ఇష్టం చెల్లి, ఇల్లంతా నీదే అంటున్నాను కదా, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చో. సరే అక్క. చివరో పైన ఎవరో ఉన్నారు, ఆయన లెక్కేసి కూర్చుంటాను. సరే సరే. ఒకసారి లేస్తాను. రామలక్ష్మి. అమ్మగారు, అమ్మగారు చెప్పండి. ఏం చేస్తున్నావే? నేనా పని చేస్తున్నాను అమ్మగారు. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? సరే, కొంచెం జ్యూస్ తీసుకురా. ఓకే అమ్మగారు. చూసాను. అమ్మగారు, జ్యూస్. ఏంటి ఇది? జ్యూస్ అండి. ఏం జ్యూస్ ఇది? ఇదా ఆల్ ఫ్రూట్స్ జ్యూస్. ఆల్ ఫ్రూట్సా? అవునమ్మగారు. ఆల్ ఫ్రూట్స్ అయితే ఎల్లో కలర్ లో ఉందండి. మరి అన్నీ మీకు సీరియస్ కుట్టేసాను కదండి, అందుకని అలా వచ్చేసారి. సరే, అదంతా ఓకే, కానీ గ్లాస్ లో ఆఫ్ ఉందేంటి? అయ్యో ఇదేనా తెలిసిపోయినట్టమ్మా. తాగేసి వచ్చావా ఏంటి? వేసినప్పుడు పొంగిపోయిందండి, అందుకని కొంచెం మంచి నచ్చానండి. సరేలే, ఏదో కహానీలు చెప్తా ఉన్నావు. నాకు ఎందుకో డౌట్ గా ఉంది. రోజు ఏం లేదండి, ఆ తాగారంటే మళ్ళీ రామేషన్ జ్యూసే కావాలంటారు మీరు. తాగండి. ఓకేవే. బేగా తాగండి. తాగండి. తాగేసారు తాగేసారు తాగండి. తాగేసారు తాగండి. తాగండి తాగండి. ఇలా ఉందండి జ్యూస్. అదేనండి, షుగర్ ఎక్కువైనట్టు ఉందండి. సరేలే. ఏంటి ఈసారి చాలా బాగా కనిపిస్తున్నావు. ఏంటి కొంచెం ఈ మధ్య పొల్లి చేసినట్టున్నావేంటి? నేనమ్మగారు ఒళ్ళే అది ఎక్కడ నాకు తెలియదు. ఇంకా సిగ్గుపోయానంటున్నారు మా వారు. చాలా మంది తగ్గిపోయావేటి అని అడుగుతున్నారు. మీ అమ్మగారు, మీ అక్కయ్య గారు ఉన్నారు చూసారా, మా అమ్మగారు జీతమేక పిల్లలు ఫీజు కట్టలేక టెన్షన్ వచ్చేసి, లో బీపీ వచ్చేసి నేను సిగ్గుపోతున్నాను అమ్మగారు. మీరున్నారా లాగా? నేనున్నారా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఎందుకే ఈ మధ్య పొల్లి చేసామన్నాం కానీ నేను అనలేదు.
రియాక్ట్ అవుతావు ఎందుకు? ఏమమ్మగారు ఈ మధ్యకాలం సగానికి పెద్దానికి రియాక్ట్ అయిపోతున్నాను నేను. బీపీ పెరిగిపోతుంది అంటున్నావు కదా, అందుకే నేను మా 5 సీరియల్స్ ఉన్నాయి కదండి, అవి చూసి ఇలాగ అయిపోతున్నట్టున్నాను. అయ్యయ్యో తగ్గించుకో. అలాగే అమ్మగారు. చూడదు అయిపోయింది. చాలా సో బ్యూటీ ఫుల్. థ్యాంక్స్ రామలక్ష్మి. నేనేలా ఉన్నాను చెప్పండి. నువ్వా? చాలా బాగున్నావే. ఎంతైనా మా అక్కదే కదా. ఏంటి చీరని ఎక్కడున్నారా? ఎక్కమంటే ఇదొకటి మళ్ళీ కొనుక్కున్నా. ఇదొకటి ఏంటే మా అక్క చీర కొనలేదా నీకు క్రిస్మస్ కి? రామలక్ష్మి చాలే గాని సోది వెళ్ళు పంచుడు. అమ్మగారు వెళ్ళు పంచుడు రామలక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, పిలవగానే మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి నా కోసం వచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. విషయం ఏంటంటే మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది, డేట్ కూడా పెట్టేసుకున్నాము. కానీ అనుకోని పరిస్థితుల్లో మాకున్న బిజినెస్ షేర్స్ అన్నీ లాస్లో వచ్చాయి. సమయానికి నాకు డబ్బు అరేంజ్ అవ్వలేదు. అందుకోసం అని చెప్పి మీ అందరూ చాలా కష్ట సమయంలో, ఆపద సమయంలో మీ అందరికీ నేను చాలాసార్లు హెల్ప్ చేశాను. అందుకోసం నాకు ఏవైనా మీరు హెల్ప్ చేస్తారని మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. అమ్మా విజయ, ఎస్ఐయ్య ఒక్కసారి ఉండండి, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను. ఈ సమయంలో మీరందరూ నాకు హెల్ప్ చేసి నన్ను అందరిలో అవమానం పడకుండా చూడండి ప్లీజ్. రమణి, నాకు ఏమైనా హెల్ప్ చేయరమని, కొంచెం అమౌంట్ సర్దు రమణి. సారీ విజయ, నేను హెల్ప్ చేయలేను. నేను కొత్తగా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, అందుకోసం నీకు హెల్ప్ చేయలేను. రమణి అలా అనుకు రమణి, ప్లీజ్ రమణి. సారీ విజయ, నేను హెల్ప్ చేయలేను. కావాలంటే నా దగ్గర డిస్కౌంట్. అయ్యో రమణి, రమణి డాక్టర్ గారు మీరైనా కొంచెం అమౌంట్ సర్దండి డాక్టర్ గారు. సారీ విజయ, ఈ మధ్య కొత్తగా క్లినిక్ పెట్టవలసి వచ్చింది, అమౌంట్ అంతా అందులో పెట్టేశాను. హలో, అరే ఎమర్జెన్సీ కేసా? సరే నేను వచ్చేస్తున్నాను, తొందరగా సర్జరీకి అంతా రెడీ చేయండి. సారీ విజయ, ఏమి అనుకోకు విజయ. సారీ విజయ. అయ్యో వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, కనీసం వీళ్ళన్నా కొంచెం అమౌంట్ సర్దితే నాకు హెల్ప్ అవుతుంది. ఎమ్మెల్యే గారు కొంచెం అమౌంట్ సర్దండి. ఎమ్మెల్యే గారు నీకు తెలియదు ఏముంది, మన ఎలక్షన్లో వాళ్ళు డబ్బులు అయిపోయింది. రఘుకాంత్ మాస్టర్ గారు 1 కోటి రూపాయలు, పెద్దరాజు గారు 1 కోటి రూపాయలు, నీ దగ్గర 2 కోట్లు పట్టుకెళ్ళాను. అయ్యే ఇంకా తీర్చలేదు. కోట్లేమో. అయ్యో ప్లీజ్ ఎమ్మెల్యే గారు కొంచెం అమౌంట్ సర్దండి. ఎమ్మెల్యే గారు విజయ, నీకు తెలియదు ఏముంది, పెళ్లికి డేట్ చెప్పు వస్తాం. అయ్యో ఎమ్మెల్యే గారు నాకే 1000 రూపాయలు లేదు, మా అమ్మగారికి చెక్ ఇచ్చేస్తారా? ఇస్తారు, కొంచెం అమౌంట్ సర్దిస్తారు ప్లీజ్ ఇస్తారు. సారీ విజయ, ఈ మధ్య నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళట్లేదు, నేనంత అమౌంట్ నీకు హెల్ప్ చేయలేను. మీ అమ్మాయి మ్యారేజ్కి పిలు, అప్పుడు వస్తాను. సరే ఉంటాను మరి. ఇస్తారు ప్లీజ్. అయ్యో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకెవరు హెల్ప్ చేస్తారు నాకు? అయ్యయ్యో ప్రియా, ప్లీజ్ ప్రియా కొంచెం అమౌంట్ సర్దు ప్రియా. సారీ విజయ, సెటిల్మెంట్లో చాలా లాస్ వచ్చింది నాకు. సారీ విజయ, నేను హెల్ప్ చేయలేను నీకు. ప్రభుత్వం మారింది కదా, కొంచెం చాలా టైట్గా ఉంది. సరే సారీ విజయ. ప్రియా సారీ విజయ. నాకు సెక్ ఇవ్వలేదు కానీ వీళ్ళకి ఇచ్చేస్తుందా? మెర్సీ, వాళ్ళందరూ నన్ను కాదని వెళ్ళారు మెర్సీ, నువ్వు ఒక్కదానివే నా బెస్ట్ ఫ్రెండ్ మెర్సీ. ప్లీజ్ మెర్సీ కొంచెం అమౌంట్ సర్దు మెర్సీ. విజయ, నా పరిస్థితి నీకు తెలియదు ఏముంది, నా పరిస్థితి కూడా నీకు అన్నీ తెలుసు కదా. నా విషయాలందరూ ఇప్పుడు నీతో షేర్ చేసుకుంటాను. ఈ విషయంలో నేను ఎలాంటి హెల్ప్ చేయలేను. సారీ విజయ, సారీ. మెర్సీ, అమ్మాయి పెళ్ళికి పిలువ వస్తాను. మెర్సీ బెస్ట్ అన్నారు, బెస్ట్ అన్నా బెస్ట్ అయిపోయినట్టు. చెల్లి, ఈవిడ కంపల్సరీ చేసి వస్తుంది. నన్ను అందరూ వదిలి వెళ్ళిపోయారు చెల్లి, ఈ సమయంలో నువ్వే నన్ను ఆదుకోవాలి చెల్లి. నేను అవమాన పడకుండా నువ్వే నాకు హెల్ప్ చేయి చెల్లి. నాకు అమౌంట్ సర్దు చెల్లి ప్లీజ్. అదేంటక్క అలా మాట్లాడుతున్నా? నీకు తెలియదంటూ ఏముంది, నేను ప్రతిదానికి నీ మీదే కదా ఆధారపడతాను. ఇప్పుడు సమస్య వచ్చింది కూడా పిల్లలకి ఫీజు కట్టడానికి నేను అడగడానికి వచ్చానక్క. సారీ అక్క, ఏమనుకోవద్దక్క. చెల్లి నువ్వు కూడా ప్లీజ్. అక్క, పెళ్ళికి 6 రోజుల ముందు ఫ్యామిలీతో వచ్చేస్తాను లెక్క. సారీ, ఏమనుకోకు. ఎందుకు పని కల్పించినాక అయ్యా ఈ సమయంలో నాకెవరు హెల్ప్ చేస్తారు? ఇలా ఒంటరిగా మిగిలిపోయాను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి మాత్రం
చక్కగా గేదె పాలుతోనే తెచ్చారు. అమ్మగారండి, రామలక్ష్మి నన్ను విసిగించకు రామలక్ష్మి. నేను ఇసుకేసి అమ్మగారు, టీ తాగండి అమ్మగారు. ఏమైంది అమ్మగారు? రామలక్ష్మి నేను చెప్పినట్టు అందరినీ పిలిచి అందరినీ హెల్ప్ అడిగాను రామలక్ష్మి, కానీ నాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఈ సమయంలో ఒంటరిగా మిగిలిపోయాను. ఏం చేయాలో నాకు తోచట్లేదు రామలక్ష్మి. అమ్మగారు, మీరు అంతగా పడిపోకండి. నేను అంత గమనించానే ఉన్నాను. అందరికన్నా ముందు వచ్చి వేసుకోమని అడిగారా మీరు సాయం? అడగలేదు. ఇలా ఇస్తాడని, ఈ తెంగరని ఇలా అందరిని అడిగారు. ఓసారి మీరు వేసుకొని సాయం అడగచ్చు కదా అమ్మగారు. అవును, ఏసఐ వచ్చారు కానీ నేను ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన దగ్గర ఏ మొహం పెట్టుకుని ఏసఐని అడగను. మీరే చెప్తూ ఉంటారు కదా అమ్మగారు, యేసయ్య రక్షించే దేవుడని, ప్రేమించే దేవుడని, కరుణించే దేవుడని చెప్తా ఉంటారు కదా అమ్మగారు. ఒకసారి నా కోసం మీరు అడగండి అమ్మగారు. సరే రామలక్ష్మి, అయితే ప్రార్థన చేసుకుంటాను. నువ్వు వెళ్ళి డోర్స్ అన్ని క్లోజ్ చేసి. అలాగే అమ్మగారు. ఏసయ్య, నన్ను క్షమించండి ఏసయ్య. మొదటగా నాకు హెల్ప్ చేస్తానని మీరే నా ఇంటికి వచ్చారు ఏసయ్య. నేను మిమ్మల్ని విడిచిపెట్టి లోకాన్ని ఆశ్రయించాను ఏసయ్య. నన్ను క్షమించండి ఏసయ్య. ఈ సమయంలో నా కూతురు పెళ్లి జరగడానికి నీవే సహాయం చేయండి ఏసయ్య. నన్ను నలుగురిలో నువ్వు అవమానపరచొద్దు ఏసయ్య. ప్లీజ్ ఏసయ్య, నాతో మాట్లాడేసయ్య. నన్ను క్షమించేసయ్య ఏసయ్య. అమ్మా, భయపడకు. నీ బిడ్డ పెళ్లి నేను ఘనముగా జరిపిస్తాను. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడిని ఈ చిన్న సహాయం చేయలేనా? ఇకనైనా మనుషుల మీద ఆనుకొనక నామే ఆనుకో తల్లి. నిన్ను విడవని ఎడబాయని దేవుడును నీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను తల్లి. ఏసయ్య, నన్ను క్షమించి నాతో మాట్లాడవేసయ్య. నువ్వు నన్ను ధైర్యపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఏసయ్య. నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా నేను ఉంటానేసయ్య. నీ మాట వింటానేసయ్య. నీకు లోబడతానేసయ్య. నా పట్ల ఆశ్చర్య కార్యము జరిగించినైనా నన్ను నీ కొరకు, నీ మహిమ కొరకు వాడుకునమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అమ్మయ్య, ఇప్పుడు మనసు అంత ప్రశాంతంగా ఉంది. అమ్మగారండి, టీ ఇవ్వండి. రామలక్ష్మి, అమ్మగారు, ఓ మాకు వెళ్ళిపోతుంది అమ్మగారు. ఇలా కూర్చో రామలక్ష్మి. కింద కాదు రామలక్ష్మి, నా పక్కన కూర్చో. కూర్చోబడేసుకున్నారు. రామలక్ష్మి, అమ్మగారు, నువ్వు చెప్పినట్టుగా నేను ప్రార్థన చేశాను. ఏసై నాతో మాట్లాడారు. నా కూతురి పెళ్లికి కావాల్సిన హెల్ప్ అంతా ఏసై చేస్తానన్నారు. ఈసారి మనకి బెంగ ఏమీ లేదు. ఏసై వచ్చి నా కూతురి పెళ్లి ఘనంగా జరిగిస్తారు. అవునా అమ్మగారు? అవును రామలక్ష్మి. అమ్మగారు, అయితే నేను యేసుబాబు దగ్గరకు వచ్చేస్తాను. ఆదివారం సెలవు ఇవ్వండి అమ్మగారు. సరే రామలక్ష్మి, నీకు ప్రతి ఆదివారం సెలవిస్తాను. ఈసారి మన ఇద్దరం కలిసి ప్రతి సండే చర్చికి వెళ్దాం, ఓకేనా? అలాగే అమ్మగారు. హలో, అవునా? బిజినెస్ లో షేర్స్ అన్ని మనకే వచ్చాయా? అవునా, చాలా హ్యాపీగా ఉందండి. సరే సరే, మీరు త్వరగా బయలుదేరి ఇంటికి వచ్చేసేయండి. నేను పనులన్నీ స్టార్ట్ చేస్తాను, షాపింగ్ స్టార్ట్ చేసేస్తాను, ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. రామలక్ష్మి, అమ్మగారు, బిజినెస్ అంతా మనకు వచ్చేసిందంటే రామలక్ష్మి, ఇప్పుడు మనకి దేవుడు అన్నట్టుగా హెల్ప్ చేసేసారు. డబ్బులన్నీ సర్దుబాటు అయిపోయింది. రా, మనం షాపింగ్కి వెళ్దాం. అలాగే అమ్మగారు. అమ్మగారు, నాకు చీర కొంటారండి? అవును రామలక్ష్మి, నీకు 3,000 పెట్టి చేరుకుంటారు. రా రా. 3,000? అలాగే అమ్మగారు. అవును రామలక్ష్మి, రా వెళ్దాం షాపింగ్. అలాగే అమ్మగారు. గట్టిగా చప్పట్లు కొడదాం అండి, గట్టిగా చప్పట్లు కొడదాం. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొంది ఉండదు. విన్నారు కదా ఇప్పటి వరకు స్త్రీల సమాజం వేసిన స్కిట్. ముందుగా దేవుణ్ణి పిలుచుకున్నది కానీ దేవునితో తన సహాయం అడగలేదు. తన ఫ్రెండ్స్ మీద ఆధారపడింది, కొలీగ్స్ మీద ఆధారపడింది, కానీ ఎవ్వరూ ఏ విధమైన సహాయం చేయలేదు. ఒక
యేసు ప్రభు వారు మాత్రము మనము పిలిచిన వెంటనే ఆయన పలికే దేవుడుగా ఉన్నాడు. మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే మన ప్రభు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ స్కిట్ ద్వారా మీరు ఏ సత్యాన్నైతే తెలుసుకున్నారో ఆ దేవుని మీరు వెంబడించాలని మీరు తెలుసుకోనండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంది కదా, మనుషులు నమ్మట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని. నిజమే, ఈ స్కిట్ లో వాడు మనుషుని ఆశ్రయించాడు కానీ దేవుని ఆశ్రయించలేదు. చివరికి అయినా దేవుడు విడిచిపెట్టక వారికి సహాయం చేశాడు. ఈ చిన్ని స్కిట్ ని మీరు చూసి మనసారా ఆనందించాలని మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాం. ప్రేయర్ సమాజం వరకు గట్టిగా చప్పట్లు కొడదాం. పాత పరిచయం ఏం చేస్తారండి? నర్ర